విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. లక్ష్మీనారాయణతో పాటు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ రాజగోపాల్ పలువురు నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మీనారాయణను జనసేన ఎంపీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ సైనికుడిలా పనిచేస్తానని లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయాలంటే వేల కోట్లు ఉండాలి. జనసేన కోరుకుంటుంది డబ్బులు ప్రమేయం లేకుండా జీరో మనీ ఉండే పాలిటిక్స్ రావాలకు. అప్పుడు లేకపోతే న్యాయం జరగదు. కేవలం ప్రజలకు అండగా నిలబడాలి. అలాంటి ఈ యజ్ఞంలో జేడీ లక్ష్మీనారాయణ గారు, గతంలో వీసీగా పనిచేసిన రాజగోపాల్ గారు ఈ యజ్ఞంలో తోడవడం నాకు నిజంగా చాలా బలం, చాలా ఆనందం. సో జనసేన పార్టీ తరఫు నుంచి జేడీ గారిని, రాజగోపాల్ గారిని మేము చట్టసభల్లోకి ముందుకు తీసుకెళ్లాలి, వారికి అండగా ఉండాలి. మా అభ్యర్థులను మేము నిర్ణయించుకున్నాం. సమాజానికి మేలు జరగాలి, మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆయన చేస్తున్నారు కాబట్టి మనిద్దరం కలిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో నేను చేరడం జరిగింది. ఏ విధమైన భూమికలో మనం ముందుకు వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఆయన చెబితే ఆ ప్రాంతం నుంచి మనం ఎన్నికల్లో నిలబడదామన్నది కూడా ఆయన ఇప్పుడే చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ తీసుకురావాలి అన్నారన్నమాట. దాన్ని ఆ విధంగా తీసుకెళ్దాం. అందరం కలిసి అనుకున్నప్పుడు అవుతుంది. 20 రోజులంటే 20 × 86,400 సెకండ్లు, అంటే ఇన్ని సెకండ్ల సమయం ఉంది మన దగ్గర. ప్రతి సెకండ్ను మనం వినియోగించగలిగితే ఖచ్చితంగా మార్పును తీసుకురావాలి. ఒక విద్యార్థిగా నేను బయలుదేరాను కాబట్టి విద్యార్థి ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి.